V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖపట్నం గోపాలపట్నం వద్ద ఉన్న థామస్ చర్చిలో ఈరోజు మిలిటెడ్ ఆర్ట్స్ యేసుప్రభుని సిలువ వేసే విధానాన్ని చక్కటి కలర్స్తో విజయ్ కుమార్ చేయడం చాలా గొప్పతనం. ఇది కొంచెం క్లియర్గా కనబడుతుంది. ఓకే లేదు తీసుకొని రండి. ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజుననే క్రీస్తు భగవానుడు నూతన ఆజ్ఞ అనే ప్రేమను, అదేవిధంగా దివ్య సప్రసాదం అనే తన శరీరక్తాలను మరియు గురుత్వాన్ని, ఒక యాజకత్వాన్ని ప్రారంభించారు. అయితే ఆ యొక్క ప్రభు ఇది ఇచ్చిన తర్వాత, ఈ 3 వరాలను బహుమానాలు ఇచ్చిన తర్వాత ప్రభు తన యొక్క రక్షణాన్ని సకల మానవాళికి ఇవ్వటానికి ముందుకు కొనసాగుతూ ఉన్నారు. వారు పడిన శ్రమలు, వారు పడిన బాధలు, కష్టాలు, మోసిన యొక్క స్లీవ, వాటన్నిటిని కూడాను మనకు ఒక జ్ఞాపకార్థంగా, ఒక సంఘటనగా ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. విజయ్ కుమార్ గారు మిల్లెట్స్ అనే ఈ యొక్క డిపిక్ట్స్ చేయడం, దాంతో చక్కగా చిత్రీకరించడం జరిగింది. చిరుధాన్యాలతో ఆ యొక్క 14 స్థలాలను చక్కగా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. తీరిన మీ అందరి తరపున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తాం. అందరం గట్టిగా మనం చప్పట్లు కొడుతూ ఈ యొక్క సమయంలో ఆ యొక్క స్థలాలను తయారు చేసిన విజయ్ కుమార్ గారిని, ఇక్కడ చేరిన ప్రజలందరినీ దీవించి కాపాడుదురుగాక. పట్టుకోండి. అలా చూడండి. Slow.
స్లేవ, అదేవిధంగా తన యొక్క మరణాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ యొక్క 14 స్థలాలను మనం దర్శించినప్పుడు మనకు కూడాను ధైర్యం, మనకు కూడాను విశ్వాసం, అదేవిధంగా మనకు కూడా మనందరికి కూడాను పునరుద్ధరణ జీవితం అనేది ఉన్నదని ఈ యొక్క 14 స్థలాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. 14 స్థలాల ద్వారా అన్నిటికంటే ముఖ్యంగా సకల మానవాళికి రక్షణ ఇచ్చారు, జీవం ప్రసాదించారు దేవాదేవుడు యొక్క భగవంతుడు అనే సందేశాన్ని ఈ యొక్క 14 స్థలాలు మనకు బోధిస్తూ ఉంది. కనుక ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క స్థలాలను దర్శించి దేవుని యొక్క దీవెనలు ఆశీస్సులు పొందవలసిందిగా మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఫ్రైడే అనేది నాకు అసలు క్రైస్తవ సోదరులకి ఇది ఎంతో బాధాకరమైన రోజులు ఇది. ఎందుకంటే మానవాళికి యేసయ్య తన ప్రాణాలు అర్పించారు. అలాంటి ప్రాణాలు అర్పించేటప్పుడు ఈ సిచ్యువేషన్స్, ఈ 14 స్థలాలు ఉన్నాయని అంటే 14 స్టేషన్స్ అని అనేస్తున్నారు, కానీ రానున్న జనరేషన్కి ఈ 14 స్టేషన్స్ అసలు ఏంటి, ఒక్కొక్క స్టేషన్ ఏంటి అని ఎలా అర్థమవుతుంది. అలా నేను ఏం చేశానంటే ఈ 14 స్టేషన్స్ అర్థం అవ్వాలంటే ఒక ఆర్ట్ ఫామ్ అయితే అందరూ ఇంట్రెస్ట్గా చూస్తారు. ఇప్పుడున్న జనరేషన్ ప్రతి ఒక్కరూ అచ్చా యేసయ్య ఎంత బాధలు ఎంత కష్టాలను అనుభవించి సిలువ మోసి ఆయన చనిపోయారనేది అందరూ తెలుసుకుంటారనే ఉద్దేశంతో మిల్లెట్స్ని ప్రోత్సహిస్తూ, మిల్లెట్స్ని మన భారతదేశం పంట కాబట్టి మన భారతదేశంలో మిల్లెట్స్ పండుతుంది, దాన్ని అందరూ తినాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే ముఖ్య కాన్సెప్టు మన యేసయ్యది 14 స్థానాలు తయారు చేసి ఇక్కడ చూపించడం జరిగింది. ఆయన అసలు చాలా ఎంకరేజ్ చేసి ఆయన నన్ను ఇక్కడ పెట్టించి నాకు వీళ్ళందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేసినందుకు ఆయనకి ఆ తర్వాత కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధాన్యాలతో ఈ యొక్క 14 స్థలాలు మాకు తెలిసినట్లుగా ఈ యొక్క ఆర్టిస్ట్ చెప్పినట్లుగా ప్రపంచంలో ఇదే మొట్టమొదటిసారి. అంత చాలా అద్భుతంగా ఈ యొక్క 14 స్థలాలు ఉన్నాయి. చూసిన వారందరూ కూడాను వారికి మంచి స్పందన కూడా ఉంది. నేను మొదటి ప్రపంచంలో నేను ఒక్కనే ఉన్నానండి ఇలా చిరుధాన్యాలతో చేసే ఆర్టిస్ట్ను. నేను 8 వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి నాకు. నా వీడియోస్ అన్ని కూడా ఇందులో ఇవ్వడం, అందులోని తెలుగు అన్నయ్య ఉన్నాను, నేను మన ఏపీలో ఉన్నాను. ఈ విధంగా కథోలికలు ఉంటారు. ఈ కథోలికలకి 14 స్థలాలు తెలుస్తాయి. 14 స్థలాలు అనేవి ఏంటంటే యేసు ప్రభువుకి శిక్ష ఎలాగేస్తారు, రాజు దగ్గర నుంచి ఆయన సిలువేసి చనిపోయినంత వరకు కూడా ఈ 14 స్థలాలు చూస్తారు. ఇవన్నీ కూడా కథోలికులు ఎవరైతే విశ్వాసం, ప్రపంచం మొత్తం మీద కథోలికులు ఎవరైతే ఉన్నారో మోనస్ట్రీ థర్స్డే, గుడ్ ఫ్రైడే, సాటర్డే, మళ్ళీ జీసస్ క్రైస్ట్ అనేది మళ్ళీ పునరుద్ధానం మండే జరుగుతుంది. దాన్ని యేసు సండేగా చేసుకుంటాము. అందులో మా విజయ్ నా ఫ్రెండ్, అందులోనూ విజయ్ ఒక హైందవ సోదరుడు అయ్యిండు కూడా ఇవి పెట్టాడంటే నిజంగా విజయ్ నీకు చాలా థ్యాంక్స్.